నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరూరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా వైకాపా పాపాలు ఒక్కొక్కటి బయటపడుతుండటంతో ప్రజల దృష్టిని మరలించేందుకే ఆ పార్టీ నేతలు దౌర్జన్యాలు అరాచకాలు సృష్టించేందుకు పూనుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడిన సత్యకుమార్ యాదవ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. కల్తీ నెయ్యి లోగుట్టు బట్టబయలైనందున వారి పాపాలను కప్పిపుచ్చుకునేందుకు అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏదైనా చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అందరి సహకారంతో కార్పొరేట్ మిత్రాసని పెట్టి ఎంఎస్ఎంఈకి సపోర్ట్ మెకానిజం చేయడానికి కూడా ఒక కొత్త కార్యరూపం చేయడం జరిగింది. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ మెరైన్ లెదర్ అండ్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ వీటి మీద కూడా పెద్ద ఎత్తున బ్లెండ్ సిఎన్జి కూడా పెద్ద ఎత్తున కొంచెం ఎగ్జెప్షన్ ఇవ్వడం కానీ ఎలక్ట్రానిక్స్ ఇవ్వడం కానీ అన్నిటికన్నా ప్రధానంగా ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అవన్నీ సూత్రధారుల వైపు పోతున్నాయి. అది మద్యంలో కానీ ఇంకో దాంట్లో కానీ అన్నిటికన్నా కల్తీ లడ్డు నెయ్యి విషయంలో ప్రస్తుతంగా ఏం చెప్పలేదు. ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పింది దేర్ ఇస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ LARD అంటే పంది కొవ్వు ఫిష్ ఆయిల్ ఉన్నాయని చాలా స్పష్టంగా ఎన్డీడీబీ కాఫ్ దాంట్లో చెప్పింది. అంత అనుభవం ఉన్న నాయకుడిని 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండి దేశం ప్రపంచమంతా కొనియాడుతున్న నాయకుడిని మీకు వ్యక్తిగతంగా మీరు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఆయన విధానాలని మీరు సమర్థించకపోవచ్చు, కానీ ఆ రకంగా భాష వాడటం అసలు అది జుగుప్సాకరమైన భాష మాట్లాడి తర్వాత వాళ్ళ ఇంటి మీద వాళ్ళే దాడులు చేసుకుని తర్వాత ఇంకో చోట అంటే ఈయన మాట్లాడారు దానికి ఒక కులానికి ఇంకో కులానికి మధ్య తేవాలనుకున్నారు, పెద్దగా కాల మళ్ళీ ఇంకో చోట పోయారు బీసీతో మాట్లాడారు, వాళ్ళకి పెట్టాలనుకున్నారు. నేను జీపీ గారితో మాట్లాడా, సార్ అది తెలుగుదేశం నుంచి కాదు సార్ ఎక్కడి నుంచి చేశారు ఐడెంటిఫై చేయండి అని చెప్పారు. అంబటి రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించి ప్రోత్సహించారు. శబాస్ భలే మాట్లాడు, ఇలాగే మాట్లాడు, ఇట్లా మాట్లాడి రేపు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లో తిట్ల దండకం పోటీలు పెడితే మనకు తప్ప ఇంకోటికి రాకూడదు అనే చందంగా ఉంది. ఈరోజు అట్లాంటి పోటీలు పెడితే మాత్రం వైసీపీ నాయకుడికి మాత్రమే అన్ని అవార్డులు పోతాయి. తిట్లలో కొద్దిగా ఎక్స్పర్టైజ్ ఉన్నదానికి అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టామనుకోండి, తిట్టు రత్న, తిట్టు శ్రీ, తిట్టు భూషణ్, తిట్టు విభూషణ్ అవన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పోతాయి.